నమస్కారం. ఈరోజు మనం ఒక సంచలనాత్మకమైన కేస్ ఫైల్ను డీకోడ్ చేయబోతున్నాం. ఇదేదో సాధారణ ఫైల్ కాదండోయ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖను కుదిపేస్తున్న ఒక భారీ మిస్టరీ. ఒక పక్క ప్రజలకు వైద్యమందించాల్సిన బాధ్యత, మరోపక్క ఆ బాధ్యతను గాలికి వదిలేసి ఏకంగా కనుమరుగైన వైద్యుల కోసం సాగుతున్న అన్వేషణ. అసలు తెర వెనుక ఏం జరుగుతోందో ఈ విశ్లేషణలో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ అందరి మదిని తొలిచేస్తున్న అతి పెద్ద ప్రశ్న ఒకటే. ఇంతకీ ఆ 57 మంది డాక్టర్లు ఎక్కడా? ఒకసారి ఈ నంబర్ చూడండి, 57. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. ప్రభుత్వ నిధులతో ఉన్నత వైద్య విద్యను పూర్తిచేసి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను పక్కనపెట్టి మాయమైన స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య ఇది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 57 మంది ఒకేసారి వ్యవస్థ కళ్ళుగప్పి అదృశ్యమవడం నిజంగా షాకింగ్ కదూ. అయితే ఇక్కడే ఈ కేసులో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. వీళ్ల కోసం పోలీస్ స్టేషన్లలో ఎలాంటి మిస్సింగ్ కేసులు నమోదు కాలేదు. అంటే ఇదొక సాధారణ అదృశ్యం కాదు. చెప్పాలంటే ఇదొక వైట్ కోట్ స్మార్ట్ క్రైమ్. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో భాగమై ఉండి కూడా కావాలనే ప్రభుత్వ రికార్డుల నుంచి వీళ్లు సైలెంట్గా తప్పుకున్నారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఒక కఠినమైన భారీ రికవరీ ఆపరేషన్ను మొదలుపెట్టింది. అసలు వీళ్ళెందుకు పారిపోయారు, ఏ నిబంధనలను బ్రేక్ చేశారు, ఇవన్నీ తెలియాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. సరే, ముందుగా ఈ 2014 సర్వీస్ కోటా రూలేంటో చూద్దాం. సాధారణంగా ఎంబీబీఎస్ పూర్తయ్యాక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేరిన వాళ్లకు సర్కారొక మంచి అవకాశాన్నిస్తుంది. అదేంటంటే ఇన్ సర్వీస్ పీజీ. అంటే ఎండీ లాంటి ఉన్నత చదువులు చదువుకోడానికి ప్రభుత్వమే వాళ్లకు సీటిచ్చి ఆర్థికంగా అండగా నిల్చి స్టైపెండ్ లేదా జీతం కూడా ఇస్తుందన్నమాట. అయితే ఇక్కడే ఒక చిన్న కండిషన్ ఉంటుంది. పీజీ పూర్తయ్యాక వాళ్లు తిరిగి ప్రభుత్వ విధుల్లో చేరి ప్రజలకు సేవ చేయాలి. ఇది చాలా క్లియర్ అగ్రిమెంట్. 2014లో సరిగ్గా 58 మంది ఇలాగే పీజీలో చేరారు. కానీ తీరా పీజీ అయిపోయాక విధుల్లో చేరాల్సిన వాళ్లు కాస్త సైలెంట్గా డుమ్మాగొట్టేశారు. అసలు పీజీ పూర్తయ్యాక ఈ 57 మంది డాక్టర్లను ఎక్కడ అపాయింట్ చేశారో ఒకసారి గమనిద్దాం. వీరిలో 14 మంది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోకి వస్తే మిగిలిన 43 మంది డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోకి వస్తారు. ఈ విభాగాల కింద వాళ్ళు వెంటనే డ్యూటీ ఎక్కాలి. కానీ ఏం జరిగింది? వీరంతా యాబ్స్కాండ్ అయ్యారు. అంటే సింపుల్గా చెప్పాలంటే డ్యూటీకి రాకుండా ఎస్కేప్ అయ్యారు. వీళ్ళు తప్పించుకున్న ఆ డ్యూటీ ఏంటో ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒప్పందం ప్రకారం పీజీ పూర్తయిన ఒక డాక్టర్ కనీసం 2 ఏళ్లు గిరిజన ప్రాంతాల్లోగాని లేదా 3 ఏళ్లు గ్రామీణ ప్రాంతాల్లోగాని, అది కాకపోతే 6 ఏళ్లు పట్టణ ప్రాంతాల్లోగాని తప్పనిసరిగా సేవలందించాలి. మారుమూల పల్లెలకు, గిరిజన తండాలకు న్యాయమైన వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వం వేసిన పక్కా ప్లానిది. ఈ 57 మంది డాక్టర్లు తెలివిగా బైపాస్ చేసిన రూల్ కూడా ఇదే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఆ డాక్టర్లు చట్టబద్ధంగా ఒప్పుకున్నది ఒకటి, ఆచరణలో వాళ్లు చేస్తోంది మరొకటి అని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో పెద్ద పెద్ద చదువులు పూర్తి చేసి తీరా పేదలకు సేవ చేయాల్సిన సమయం వచ్చేసరికి సొంతంగా ప్రైవేట్ క్లినికులు పెట్టుకోవడమో లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి లక్షలు సంపాదించడమో చేస్తున్నారని స్పష్టమవుతోంది. అంటే చదువుకోవడానికి సొమ్ము సర్కార్ది, సేవలు మాత్రం ప్రైవేట్ సంస్థలకా అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. సరే, దీనివల్ల జరిగిన ఆర్థిక నష్టం ఎంత? ఆ 20 కోట్ల రూపాయల ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రభుత్వం ఎస్కేప్ అయిన ప్రతి ఒక్క డాక్టర్ నుంచి 40 లక్షల రూపాయలను రికవరీ చేయాల్సింది. ఈ 40 లక్షలు ఎలా లెక్కగట్టారో తెలుసా? పీజీలో చేరేటప్పుడు వాళ్లు రాసిచ్చిన బాండ్ విలువే 20 లక్షలు. దానికి తోడు వాళ్లు చదువుకునే 2 ఏళ్లు 3 ఏళ్ల కాలంలో ప్రభుత్వం వాళ్లకు చెల్లించిన స్టైపెండ్, ఇతర జీతభత్యాలు కలుపుకుంటే ఒక్కొక్కరు సగటున 35 నుంచి 40 లక్షల రూపాయల వరకు తిరిగి ప్రభుత్వానికి చెల్లించక తప్పదు. ఈ 40 లక్షలను ఆ 57 మందితో ఒకసారి గుణించి చూడండి. అక్షరాల 20 కోట్ల రూపాయలొస్తుంది. ఇదంతా సామాన్యుల పన్నుల రూపంలో వచ్చిన ప్రజాధనం. కేవలం ఈ 57 మంది విద్యార్థుల చదువు మీద ప్రభుత్వం దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. ఆ పెట్టుబడికి తగిన ప్రతిఫలం ప్రజలకెలాగూ దక్కలేదు. కనీసం ఆ నిధులైనా మిగిలాయా అంటే అవి కూడా ఇప్పుడు గాలిలో కలిసిపోయినట్లే అయింది. ఆఫీషియల్స్ మాటల్లో చెప్పాలంటే పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. ఇంత భారీ మొత్తంలో పబ్లిక్ మనీ వృధా కావడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నిధులను ఎలాగైనా తిరిగి రాబట్టాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం వేగంగా పావులు కడుపుతోంది.
ఇక అధికారుల తదుపరి యాక్షన్ ప్లాన్, అదే ఈ రికవరీ ఆపరేషన్ ఎలా సాగుతుందో చూద్దాం. ఈ రికవరీ ఆపరేషన్ ఇప్పుడు చాలా అగ్రెసివ్గా సాగుతోంది. ఫస్ట్ స్టెప్గా అధికారులు ఆ డాక్టర్లందరికీ షోకాజ్ నోటీసులు పంపారు. ఆ తర్వాత ఛార్జ్ మెమోలు జారీ చేశారు. అప్పటికి వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఏకంగా ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అదీ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 జిల్లాల డిఎంహెచ్ఓలకు వీళ్ల డేటా పంపి ఎక్కడున్నా సరే ట్రాక్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. ఏంటంటే వీళ్ళు అప్పట్లో ప్రభుత్వానికిచ్చిన అడ్రస్లన్నీ పాత అద్దె ఇల్లవి. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళెవరూ లేరు. ఇన్ని నోటీసులిచ్చి ఇంతలా వెతికిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? కేవలం 2 డాక్టర్లు మాత్రం తాము ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ చేస్తున్నామని రిప్లై ఇచ్చారు. మరో 3 డాక్టర్లు త్వరలోనే విధుల్లోకి వస్తామని చెప్పారు. కాని అసలు సమస్యంతా మిగిలిన 52 మందితోనే. వీళ్లనుంచి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సరికదా, కనీసం వాళ్లు ఎక్కడున్నారో అన్న జాడగూడా దొరకలేదు. ఇలా సైలెంట్ అయిపోయిన వాళ్లకోసం అధికారులు ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. అదే రెవెన్యూ రికవరీ చట్టం. ఒకవేళ నోటీసులకు స్పందించకపోతే ఈ చట్టం కింద నేరుగా వాళ్ల ఆస్తుల నుంచి నిధులను ముక్కుపిండి వసూలు చేసే పవర్ ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఈ కేసులో ఎవరూ ఊహించని అత్యంత బాధాకరమైన మలుపొకటుంది. అదే గ్యారంటర్ల వల. రూల్స్ ప్రకారం పీజీ అడ్మిషన్ తీసుకునేటప్పుడు 2 వ్యక్తులు ష్యూరిటీగా సంతకాలు పెట్టాలి. అందులో ఒకరు తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండాలి. ఇప్పుడు డాక్టర్లు ఎస్కిన్ అయ్యారు. వాళ్ళని పట్టుకోవడం కష్టంగా మారింది. సో ఇప్పుడు ఆ 40 లక్షల రూపాయల రికవరీ భారం ఎవరి మీద పడుతుందో తెలుసా? ఏ పాపం మెరుగని ఆ డాక్టర్ల భవిష్యత్తు బాగుండాలని నమ్మి ష్యూరిటీ సంతకాలు పెట్టిన గ్యారంటర్ల మీద. అవును, ఇప్పుడు వారి ఆస్తులు లేదా జీతాల నుంచి ఈ సొమ్మును రికవరీ చేయడానికి ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఒకసారి లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. వైద్య విద్యలాంటి అత్యంత ఖరీదైన చదువులకు కోట్లాది రూపాయల పబ్లిక్ మనీ ఖర్చుపెట్టినప్పుడు ఆ ప్రతిఫలం నిజంగా సామాన్య ప్రజలకు దక్కేలా మన వ్యవస్థ జవాబుదారీతనాన్ని ఎలా తీసుకురాగలుగుతుంది? భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి పటిష్టమైన యాక్షన్ తీసుకోవాలి? అసలు ఈ కేసు ఫైనల్గా ఎలాంటి మలుపు తీసుకుంటుందో, ఆ అమాయక గ్యారంటర్ల పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాలి. ఎందుకంటే అకౌంటబిలిటీ లేకపోతే ప్రజాధనానికి రక్షణ ఎక్కడది అన్నదే ఇప్పుడు మిగిలి ఉన్న అతిపెద్ద ప్రశ్న.